అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం నవంబర్ మాసం 17వ తేదీ సోమవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. సమాజంలో తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు. తోటివారికి ఆదర్శంగా నిలుస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. విజయసిద్ధి ఏర్పడుతుంది. బుద్ధిబలంతో పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు. మీ యొక్క రంగాలలో శ్రమకు తగినటువంటి ప్రతిఫలం సిద్ధిస్తుంది. ఆనందంగా పనిచేసి గొప్పవారు అవుతారు. కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఆధ్యాత్మికంగా శుభకాలమనే చెప్పవచ్చు. ధనాదాయం బాగుంటుంది. ఇతరుల సహాయ సహకారాలు అందున కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పాత రుణాలను తీర్చగలుగుతారు. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. శారీరక మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది. సోదరుల నుంచి శుభవార్తలు అందిన నూతన వాహన యోగం ఏర్పడిన దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు. సన్నిహితులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. వ్యాపారం అనుకూలంగా సాగిన నిరుద్యోగులకు అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం అందుతుంది. చేపట్టినటువంటి పనుల్లో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ విషయాలలో చర్చలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. సమాజంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. గౌరవ మర్యాదలు పెరిగిన భూక్రయ విక్రయాలలో నూతన లాభాలు అందిన ఉద్యోగాలలో ఆశించేటువంటి పదవులు ఏర్పడిన నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి వ్యాపారంలో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరిగిన అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. మనోబలంతో విజయాలను అందుకుంటారు. మీ యొక్క ప్రతిభతో విజయాలను అందుకుంటారు. అదృష్టం వరిస్తుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల సలహాల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ యొక్క రంగాలలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ముందు చూపుతో వ్యవహరిస్తారు. బంధుమిత్రుల ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. కొందరు అధికారులు లేదా పెద్దలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల విషయంలో అప్రమత్తంగా ఉంటారు. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు. వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది. ప్రారంభించినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరిస్తారు. నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు. స్పష్టత పెరుగుతుంది. బాధ్యతలు పెరిగిన ఆశించిన ఫలితాలు వెలువడిన ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని సమస్యలు ఎదురైనగా వాటిని అధిగమిస్తారు. మనశ్శాంతి ఏర్పడుతుంది. ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు తొలగిన అధికారులతో మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. అదేవిధంగా గ్రహబలం అనుకూలిస్తుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగంలో ఆటంకాలు తొలగిన గత అనుభవంతో నిర్ణయాలను తీసుకుంటారు. అదేవిధంగా ఆటంకాలు తొలగిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. విజయసిద్ధి ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారంలో శుభ